హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే ఒక అద్భుతమైన కారం పొడి అయితే తయారు చేసుకుందాం. అదేంటంటే పచ్చి కొబ్బరితో పల్లి కారం పొడి అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ అండ్ ఇడ్లీలకి ఇందులోకైనా సూపర్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే. సో పచ్చి కొబ్బరి ఉందంటే పారేయకుండా ఇలా ఒకసారి ఈ రెసిపీని అయితే చేసి చూడండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సో ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చి కొబ్బరిని అయితే ఒకటి తీసుకుంటున్నామండి. దీన్ని బాగా వాష్ చేసుకోవాలి ఒక 2 to 3 టైమ్స్. అండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఆ కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని అయితే వేరు చేసుకోవాలండి. అన్నీ వేరు చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడానికి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇవి తడిగా అయితే ఉండకూడదండి, ఫుల్ డ్రైగా ఉంచుకోవాలి. డ్రైగా లేదు ఇంకా తడిగా ఉంది అంటే ఒక క్లాత్ని వేసుకొని అందులో ఈ ముక్కలను అయితే వేసుకొని కొంచెం సేపు డ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మనం డ్రై అయిపోయి ఉంటాయి కదండి కొబ్బరి ముక్కలు, వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం కచ్చాబచ్చా అంటారు కదా అలా ఉన్నా సరే బాగుంటుంది. పొడి అయితే చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఇలా వచ్చింది కొబ్బరిది అయితే పొడి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకొని మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడిని అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఈ పచ్చి కొబ్బరిని అయితే వేపుకుంటూ ఉండాలి. సో మనకి వేపుతున్నప్పుడు అడుగు అనేది అంటుతుంది కదండి, సో అది అడుగు అంటకుండా మనం కంటిన్యూగా కొంచెం సేపు అయితే వేపాలి. ఇలా కంటిన్యూగా వేపడం వల్ల మనకి అడుగు అనేది పట్టదండి. ఎందుకు అంటే మనం డ్రైగా రోస్ట్ చేస్తున్నాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది కొంచెం. సో అలా పట్టకుండా మనకి కొంచెం డ్రై అవుతుంది కొబ్బరి అనేది, అంతవరకు మనం కొంచెం కలుపుతూ ఉంటే అది ఈవెన్గా కలర్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి మొత్తం అంతా వస్తుంది. సో అంతవరకు మీరైతే కలపండి. ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండండి. సో చూసారు కదండి ఇలాగా లైట్ బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది. సో అంతవరకు వచ్చినంత వరకు మీరు పచ్చి కొబ్బరిని అయితే వేపుకోవాలి. వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలండి, పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకుంటున్నానండి. అందులో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. పల్లీలు ఇంకా మనకి ఈ పొడికి మంచి టేస్ట్ రావాలంటే వెల్లుల్లి రెబ్బలండి. వెల్లుల్లి రెబ్బలు అనేవి కొంచెం దంచుకొని ఫ్రై చేసుకోవడానికి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ కొంచెం దంచుకొని వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు. రెండు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి కారం కోసం. ఈ 10 నుంచి 12 ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. సో ఎండుమిరపకాయలు కూడా వాటితో పాటు కొంచెం వేగిన తర్వాత నువ్వులు ఉంటాయి కదండి, ఇవి పొడికి మంచి టేస్ట్ని ఇస్తాయి. సో నేను ఇక్కడ నువ్వులు కూడా తీసుకుంటున్నాను వేసుకొని. అండ్ ఇంకా పుట్నాల పప్పు అంటారు కదండి, అదే వేపించనగపప్పు, సో దాన్ని కూడా నేను వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం అన్నిటినీ నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది అనేది మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోనైతే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే మనం ఇక్కడ పచ్చికరివేపాకు ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని కొన్ని ఎక్కువగానే వేసుకోవచ్చు. సో పచ్చికరివేపాకుని కూడా అందులో వేసుకొని మొత్తంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ మొత్తం ఎక్కువసేపు ఫ్రై అంటే కొంచెం షేడ్ అయితే మారుతుంది కదా, సో ఆ షేడ్ మారినంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదైతే పూర్తిగా చల్లారనివ్వాలండి. మనం గ్రైండ్ చేసుకోవడానికి అయితే అసలు వేడి ఉండకూడదు కదా, సో పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ అనేది చేసుకుందాము. సో ఇప్పుడు పూర్తిగా చల్లారింది కదండి, మనం ఆల్రెడీ పచ్చి కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, సో అదే మిక్సీ జార్ తీసుకొని
ఇప్పుడు ఈ బాగా చల్లారిన పల్లీలు వాటిలన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇంత చిన్న చింతపండుని కూడా పిక్క తీసుకొని అందులో వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునే దాంట్లోనే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి చింతపండు యాడ్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ మనము కల్లుప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి పొడి ఎలా అయ్యిందో. సో ఇంకొక ట్రిప్ అయితే తిప్పుకోవాలి ఇంకొంచెం మెత్తగా అవ్వడం కోసం. సో మరీ మెత్తగా కూడా అయిపోనవసరం లేదు, ఇలాగ ఉన్నా సరే మంచి టేస్ట్ ఫ్లేవర్స్ అనేవి తెలుస్తాయి. సో ఇంకొకసారి తిప్పుకుంటే మనకి బాగా అయిపోతుంది పొడి అనేది. చూసారు కదా, మెత్తగా అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అయితే ఉంది కదండి, దాన్ని తీసుకొని వచ్చి ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవడమే దీంతో పాటుని. సో రెండింటిని ఒకసారి స్పూన్తో కానీ దీంతో కానీ ఒకసారి కలిపి అండ్ ఫుల్గా రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకోవడమేనండి ఒకసారి. అంతేనండి, మన పచ్చి కొబ్బరి కారం పల్లి పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనము మరీ మెత్తగా చేసేయకూడదండి, కొంచెం కొంచెం పొడి పొడిగా ఉండేలా గ్రైండ్ చేస్తేనే మనం కారం పొడి టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మనం ఒక ఏదైనా కంటైనర్లో వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకోవచ్చండి. ఎక్కువ నిల్వ ఉంచుకోవాలి అనుకోకుండా వారానికి అన్నట్టే ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మనకి కొబ్బరిది స్మెల్ అనేది ఈ ఆయిల్ స్మెల్ గట్రా రాకుండా ఉంటుందండి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన పచ్చి కొబ్బరితో పల్లె కారం పొడి అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మా లేదా వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో మిగిలిపోయిన పచ్చి కొబ్బరిని ఉపయోగించడానికి ఇది చాలా మంచి ఐడియా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.